गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेशिकवरं सततं नमामि। 7వ అధ్యాయం ప్రపంచవ్యాప్త ప్రచారం 1990 నుండి 1992 వరకు. ఆరోగ్య సమస్యలు. 1986వ సంవత్సరంలో గౌర్ గోవింద మహారాజ్ గారి ఎడమ చేతిలోని చిన్న వేలికి మొదటిగా తీవ్రమైన వాపు వచ్చింది. ఆ తర్వాత అదే వాపు ఆయన ఎడమ పాదానికి కూడా వ్యాపించింది. అనేక మంది డాక్టర్ల వద్ద చికిత్స చేయించినప్పటికీ పాదంలో వాపు మరియు తీవ్రమైన నొప్పి క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1988 ప్రారంభానికి ఆయన నడవలేని స్థితికి చేరుకున్నారు. అప్పుడు కొంతమంది డాక్టర్లు ఆయన పాదానికి శస్త్రచికిత్స చేయాల్సిందే అని తేల్చి చెప్పారు. ఆ శస్త్రచికిత్స సమయంలో గౌర్ గోవింద స్వామి గారి కొంతమంది శిష్యులు అక్కడే ఉన్నారు. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మహారాజ్ గారు మత్తుమందు ప్రభావంలో పూర్తిగా అచేతనంగా ఉన్నప్పటికీ శ్రీమద్ భాగవతం 10వ స్కందంలోని శ్లోకాలను పఠిస్తూ ఉండటం చూసి డాక్టర్లు కూడా భక్తులు కూడా విస్మయానికి గురయ్యారు. భువనేశ్వర్ ఆలయ నిర్వాహకుల్లో ఒకరైన ఆత్మారాం దాస్ ప్రయాణించే సంకీర్తన బృంద సభ్యులను ఒక చోట చేర్చారు. ఆయన వారికి మహారాజు గారు అనారోగ్యానికి గురయ్యారు, వారికి వ్యక్తిగత సేవ అవసరం ఉంది అని చెప్పారు. ఆపై పుస్తక పంపిణీ చేసే భక్తుల్లో ఎవరికైనా గురు మహారాజ్ గారి సేవకుడిగా ఉండాలనుకుంటే ముందుకు రావాలని అడిగారు. సంవత్సరదాస్ ఇలా అన్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. గురుదేవునికి అంత దగ్గరగా సేవ చేయాలంటే భక్తులందరికీ భయంగా అనిపించింది. కానీ నేను మాత్రం ఎందుకు కాదు, ఇది చాలా మంచి అవకాశం అని అనుకున్నాను. వెంటనే నా చేయి పైకి ఎత్తి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను. ఆపరేషన్కి ముందు గురుదేవుడు చాలా కఠినమైన నియమాలతో జీవించేవారు. కానీ ఆపరేషన్ తర్వాత డాక్టర్ సూచనలను అనుసరించడానికి అంగీకరించారు. అందులో ముఖ్యంగా రోజుకు కనీసం 4 నుంచి 6 గంటలు నిద్రపోవడం, అలాగే ప్రసాదం రోజులో కొంచెం ముందే తీసుకోవడం ఉన్నాయి. అంతకుముందు ఆయన రోజుకు ఒక్కసారి మధ్యాహ్నం 1 లేదా 2 గంటల సమయంలో మాత్రమే ప్రసాదం తీసుకునేవారు. డాక్టర్ సూచన మేరకు భాగవతం క్లాసు పూర్తవ్వగానే ప్రసాదం తీసుకోవడం ప్రారంభించారు. నేను 1988, 1989 మరియు 1992 సంవత్సరాల్లో ఆయనకు సేవ చేసినప్పుడు ఆయన దినచర్య ఈ విధంగా ఉండేది. ఉదయం 5 గంటలకు లేచి స్నానం చేయడం, 6 నుండి 7 వరకు జపం, 7కి దేవతల దర్శన ఆరతి మరియు శ్రీల ప్రభుపాదుల గురు పూజ, 8కి ఆలయంలో భాగవతం క్లాస్ సాధారణంగా 10:30 వరకు, కొన్నిసార్లు 11:30 వరకు కూడా ఉండేది. 10:30 నుండి మధ్యాహ్నం 2 వరకు శ్రీల ప్రభుపాదుల ఇంగ్లీష్ భాగవతాన్ని ఒడియా భాషలోకి అనువదించడం. ఈ సమయంలో సాధారణంగా ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 మధ్యలో ప్రసాదం తీసుకునేవారు. మధ్యాహ్నం 2కి విశ్రాంతి, సాయంత్రం 4 లేదా 4:30కి లేచి లేఖలకు సమాధానాలు వ్రాయడం, సాయంత్రం 5 లేదా 5:30 నుండి రాత్రి 7 వరకు భక్తులతో సమావేశాలు, రాత్రి 7 నుండి 9 వరకు జపం, రాత్రి 9 నుండి అర్ధరాత్రి 1 వరకు అనువాద పని, రాత్రి 1కి విశ్రాంతి. డాక్టర్ గారు గౌర్ గోవింద స్వామి గారికి ఈ అనారోగ్యం కొంతవరకు ఆయన వ్యక్తిగత అలవాట్ల వల్ల కూడా వచ్చిందని చెప్పారు.
ఎక్కువ నిద్రపోవడంతో పాటు రోజుకు 4 సార్లు భోజనం చేయాలని సూచించారు. అయితే మహారాజు గారు ఆ సూచనను తిరస్కరించారు. చివరకు శిష్యుల అభ్యర్థనపై రోజుకు 2 సార్లు మాత్రమే ప్రసాదం తీసుకోవడానికి అంగీకరించారు. శస్త్రచికిత్స వలన వాపు మరియు నొప్పి తగ్గిపోయాయి. కానీ తరువాత కూడా మహారాజు గారు శారీరకంగా పూర్తిగా కోలుకోలేదు. దాదాపు వికలాంగ స్థితిలోనే ఉన్నారు. డాక్టర్ గారు నడవడానికి వాకర్ ఉపయోగించమని సూచించారు. కానీ ఆయన దానిని కూడా తిరస్కరించారు. ఒక చేతిలో కర్ర పట్టుకొని మరో చేతిలో ఒక శిష్యుడి భుజంపై ఆధారపడి నడవడం ప్రారంభించారు. బలమైన ఉపదేశ శైలి. తీవ్రమైన కాళ్ల గాయంతో శారీరకంగా బాధపడుతున్నప్పటికీ శ్రీల ప్రభుపాదులు ఇచ్చిన ప్రయాణం చేసి బోధించాలి అనే ఆజ్ఞను నెరవేర్చాలనే గౌర గోవింద స్వామి గారి సంకల్పం ఎప్పుడూ తగ్గలేదు. 1985 ప్రారంభం నుండి 1996 ప్రారంభం వరకు మొత్తం 11 సంవత్సరాల పాటు ఆయన ప్రపంచం నలుమూలలా తిరిగి ఆసక్తి కలిగిన భక్తులకు కృష్ణ కథను బోధించారు. ఈ కాలమంతా ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ శ్రీల ప్రభుపాదుల గ్రంథాలను ఒడియా భాషలోకి అనువదించడంలో రోజువారీ లక్ష్యాన్ని కఠినంగా పాటించేవారు. ఆయన నియమం ఏమిటంటే ఆ రోజు అనువాదం పూర్తయ్యే వరకు ఏమీ తినరాదు. ఎంత పొడవైన అంతర్జాతీయ విమాన ప్రయాణం చేసిన తర్వాత కూడా ముందుగా తన గురువు గారు అప్పగించిన అనువాద పనిని పూర్తి చేయకుండా ఆయన భోజనం చేయరు, నిద్రపోరు. గౌర గోవింద స్వామి గారు తన బలమైన వాక్చాతుర్యం మరియు శాస్త్ర జ్ఞానంతో ప్రసిద్ధులయ్యారు. ఆయన చెప్పిన ప్రతి మాటకు వేద శాస్త్రాల నుంచి ఆధారాలు చూపించేవారు. తన ఉపన్యాసాలలో భౌతిక ఇంద్రియ సుఖాల వ్యర్థతను, సాధారణ కోరికల నిస్సారతను బయటపెట్టే విధంగా భక్తులను గట్టిగా మందలించేవారు. అయితే ఆయన చెప్పేదేమిటంటే, నేను ఒక వ్యక్తిని మందలించినట్లు కనిపించినా అది మొత్తం సభకి బోధ చేయడానికే. కొన్నిసార్లు ఆయన మాటలు చాలా కఠినంగా గుచ్చేలా ఉన్నప్పటికీ అవి విన్నవారు శుద్ధి పొందామని, ప్రేమతోనే ఆ మాటలు చెప్పబడ్డాయని అనుభూతి చెందేవారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ గట్టిగా నవ్వుతూ ప్రేమతోనే చెప్పేవారు. భువనేశ్వర్లో జరిగిన ఒక క్లాస్ నుండి ఉదాహరణ. ఒక వ్యక్తి మనసు ఒక స్త్రీ చేతిలో చిక్కిపోయి ఉంటే అతని భజనకు, విద్యకు, తపస్సుకు, వైరాగ్యానికి, ఒంటరిగా ఉండటానికి ఏమి విలువ ఉంది? సభలోని ఒక శిష్యుని చూపిస్తూ, ఇతను 2 కాళ్ల పంది. ఒక స్త్రీ ఇతని మనసుని దోచుకుంది. కృష్ణుణ్ణి మనసులో ఉంచుకో బాబా. సాధువుల సాంగత్యం ఉంటే వారి కృప వల్ల నీ అనర్థాలన్నీ పూర్తిగా నశిస్తాయి. ఒక రాక్షసుడు కూడా భక్తుడవుతాడు. అయినా నువ్వు గొప్ప రాక్షసుడివే కదా. 2 కాళ్ల పంది, గొప్ప రాక్షసుడు. మళ్ళీ ఆ శిష్యుని వైపు చూస్తూ అతనేమంటున్నాడంటే, మహారాజ్ నేను ఆస్ట్రేలియా వెళ్తాను. ఎందుకు ఆస్ట్రేలియా వెళ్తావు? అత్యంత గొప్ప రాక్షసుడిగా మారడానికి. అవును అవును అవును. అతను అంటున్నాడు, మహారాజ్ ఆస్ట్రేలియాలో చాలా మలం దొరుకుతుంది. కృష్ణ బలరాం మందిరంలో మలమే లేదు. ఇది భరించలేనిది. ఇక్కడ మలం లేదు. ఆ శిష్యునితో, ఇది చాలా బాధాకరమైన పరిస్థితి కదా. ఇతర భక్తుల వైపు తిరిగి ఇతడు అవును అవును అని అంటున్నాడు. మీ ముందే ఉన్న ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ ఇతడు. మన లక్ష్యం కృష్ణుణ్ణి పొందడమా, కృష్ణ ప్రేమను అభివృద్ధి చేయడమా, లేక మలం తినడమా? భక్తుడు అవ్వు, రాక్షసుడు అవ్వద్దు. సాధు సాంగత్యం వల్ల ఒక రాక్షసుడు కూడా మహోన్నత భక్తుడవుతాడు.
ఇలా ఆయన తరచుగా సభలో ఉన్న భక్తులను ప్రశ్నలు అడిగేవారు. వారు సరైన సమాధానం ఇవ్వలేకపోతే వారిని మందలించేవారు. కొన్నిసార్లు ఇది సీనియర్ భక్తులు, సన్యాసులైనా కూడా అలాగే చేసేవారు. గురుప్రసాద్ స్వామి చెబుతారు, నేను భారత్ వచ్చినప్పుడు కొన్నిసార్లు గౌర్ గోవింద మహారాజ్ గారిని చూశాను. ఆయన ఎప్పుడూ పెద్దగా హంగు చేయలేదు, చాలా వినయంగా ఉండేవారు. మొదటిసారి 1975లో, తర్వాత 1985లో ఉత్తర ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇండియా పాదయాత్రలో ఆయనతో సాంగత్యం కలిగింది. ఒక రాత్రి పండల్ కార్యక్రమంలో వేల మంది ప్రజలు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో నేను మరియు గౌర్ గోవింద మహారాజ్ గారు మాట్లాడాల్సి ఉంది. ఆయన ఉపన్యాసం 1.5 గంటల పాటు కొనసాగింది. అది నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. తర్వాత ఉదయం భాగవతం 3వ స్కందం 14వ అధ్యాయం నుండి ఒక శ్లోకంపై క్లాస్ ఇచ్చారు. ఆచార్యులు నేను ఎప్పుడూ వినని ఒక శ్లోకాన్ని చెప్పారు. వెంటనే నన్ను అడిగారు, ఈ శ్లోకం నీకు తెలుసా? నాకు తెలియదని ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆయన అన్నారు, నువ్వు సన్యాసివి, ఈ శ్లోకం నీకు తెలిసి ఉండాలి. వ్యక్తిగతంగా చాలా మృదువుగా వ్యవహరించినప్పటికీ క్లాస్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆయన చాలా గట్టిగా బలంగా ఉండేవారు. నిమాయ్ పండిత్ దాస్ ఇలా అన్నారు. గౌర్ గోవింద మహారాజ్ గారు ఇటలీ వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుండిపోయిన విషయం ఏమిటంటే, ఆయన క్లాసుల సమయంలో భక్తులంతా ఆయనకు చాలా చాలా దగ్గరగా కూర్చుండేవారు. సాధారణంగా ఎవరో ఒకరు క్లాస్ ఇస్తే భక్తులు ఆలయ మందిరం అంతా విస్తరించి కూర్చుంటారు. కానీ గౌర్ గోవింద మహారాజ్ గారు క్లాస్ ఇస్తున్నప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. అందరూ అత్యంత ఉత్సాహంతో ఆయనకి చాలా చాలా దగ్గరగా సెంటీమీటర్ల దూరంలోనే కూర్చుండేవారు. ఆయన వాక్చాతుర్యంతో నాటకీయంగా మాట్లాడేవారు. ఆయన క్లాసుల్లో ఎవరికీ నిద్ర పట్టేది కాదు, అది ఖచ్చితం. ఒకసారి ఇటలీలోని విల్లా బృందావన్లో శ్రీల ప్రభుపాదుల గదిలో దర్శనం జరిగింది. ఆ సమయంలో చాలామంది భక్తులు మహారాజు గారి మాటలు వినడానికి వచ్చారు. భగవాన్ దాస్ వెళ్ళిపోయిన తర్వాత ఒక భక్తుడు ఎవరిని శరణు తీసుకోవాలో తెలియక సందిగ్ధంలో ఉన్నాడు. అతడు చాలా ప్రశ్నలు వేస్తూ గందరగోళంగా ఉన్నాడు. అప్పుడు గౌర్ గోవింద మహారాజు గారు అతనితో చాలా గట్టిగా మాట్లాడారు. ఆయన అన్నారు, నీకు మాయ అంటే ఇష్టమా? నాకు తెలుసు నీకు మాయ అంటే ఇష్టం. నిజం చెప్పు, నీకు మాయ అంటే ఇష్టమేనా? మహానిధి స్వామి చెప్తారు, ఆయన చాలా అద్భుతంగా మాట్లాడేవారు. ఒక వ్యక్తి హృదయంలో ఏముందో అతడు మాట్లాడే మాటల ద్వారానే మనం తెలుసుకోగలము. గౌర్ గోవింద స్వామి గారి జీవితం మరియు ఉపదేశాల్లో స్పష్టంగా కనిపించే ప్రధాన అంశం కృష్ణ ప్రేమ. నిజానికి ఆయన వ్యక్తిత్వమే ఆనందం, సంతోషంతో నిండిపోయి ఉండేది. ఆయన చాలా ఆనందమయమైన వ్యక్తి. ఆయన తరచుగా తన శిష్యులకు ఇలా చెప్పేవారు, నిజం మాట్లాడండి, ధైర్యంగా మాట్లాడండి. ఒకసారి ఆయన ఇలా అన్నారు, మీరు శాస్త్రాన్ని ఉటంకించలేకపోతే మేము నా శిష్యులం అని ఎవరికీ చెప్పకండి. ఆయన ఉపన్యాసాలలో తరచుగా వినిపించే మరో ముఖ్యమైన అంశం అహంకారాన్ని వదిలివేయాల్సిన అవసరం. అహంకారం ఎక్కడ కనిపించినా దాన్ని విడిచిపెట్టాలని ఆయన బోధించేవారు. 1993లో లాస్ ఏంజలస్ ఆలయంలో జరిగిన ఒక భాగవతం క్లాస్లో గర్వంతో నిండిన వ్యక్తి దోషపూరిత దృక్పథాన్ని చూపించడానికి ఆయన గట్టిగా కేక వేశారు. నీకు తెలుసా నేనెవరో? నన్ను గౌరవించాలి. నేను గొప్ప భక్తుణ్ణి. నేను శ్రీల ప్రభుపాదాల శిష్యుణ్ణి, ఆలయ అధ్యక్షుణ్ణి, బీబీసీని, గురువుని, రాక్షసుణ్ణి. హృదయపు లోతుల నుంచి 1986 సంవత్సరంలో జూలై నెలలో ఆయన మళ్ళీ యూరోప్కు క్లాసులు ఇవ్వడానికి వచ్చారు. ఫ్రాన్స్లో నివసిస్తున్న
జయంత కృత్దాస్ అనే భక్తుడు శ్రీల ప్రభుపాదుల శిష్యుడు. ఆయన తన ఆధ్యాత్మిక పురోగతికి మార్గదర్శనం చేయగల సాధువుని ఇవ్వమని తన గురుదేవునికి ప్రార్థిస్తూ ఉండేవారు. బివి సిద్ధాంత స్వామి తనే జయంత కృతదాస్. తను ఇలా అన్నారు: 1986 వేసవిలో గౌర్ గోవింద మహారాజ్ గారు ఫ్రాన్స్కి రెండోసారి వచ్చారు. ఆయన హరివిలాస్ ప్రభు ఇంట్లో ఒక వారం పాటు ఉన్నారు. ఆ సమయంలో నేను ఆయన ఉపన్యాసాలను ఫ్రెంచ్లోకి అనువదించేవాడిని. ఆయన తరచుగా నన్నే లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు అడిగేవారు. దీనికి నీ సమాధానం ఏంటి అని అడుగుతూ నన్ను కొంచెం ఒత్తిడి పెట్టేవారు. ఇంతకుముందు అనేక మంది సన్యాసుల ఉపన్యాసాలు అనువదించాను, కానీ ఎవ్వరూ ఇలా చేయలేదు. రెండో రోజు వ్యక్తిగతంగా ఆయనను కలిసి అడగాలని నిర్ణయించుకున్నాను. మహారాజా అన్నాను, మీరు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని ఫ్రెంచ్లో సరిగ్గా అనువదించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. కానీ దీనిలో ఇంకేదో లోతైన విషయం ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఆయన సమాధానం నాకు ఆశ్చర్యం కలిగించింది. నువ్వు అందుకోసమే శ్రీల ప్రభుపాదులకు ప్రార్థిస్తున్నావు కదా. నేను మాట లేని వాడినయ్యాను. నేను నా ఆధ్యాత్మిక పురోగతికి సహాయం చేసే ఒక సాధువుని ఇవ్వమని ప్రభుపాదులకు ప్రార్థిస్తున్నానని ఆయనకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను నిజంగా సహాయం కావాలనుకుంటున్నానని చెప్పి నన్ను శిక్షా శిష్యుడిగా స్వీకరించమని ఆయనని అడిగాను. అప్పుడు ఆయన చాలా వినయంగా ఇలా అన్నారు: మహాప్రభువు మరియు ప్రభుపాదులను ప్రార్థించు, వారు చాలా కరుణామయులు. ఆ మాటలు విని నన్ను అర్హుడిగా భావించక సున్నితంగా తిరస్కరిస్తున్నారేమో అని నేను అనుకున్నాను. తరువాత ఉదయం ఆయన మరో అద్భుతమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. అందులో ఆయన ఆధ్యాత్మిక గురువు శ్రీమతి రాధారాణి యొక్క ప్రియమైన సఖి, రాధా ప్రియ సఖి అని చెప్పారు. దానికి గురువాష్టకంలోని నికుంజయోనో రతికేళి సిద్ధై అనే శ్లోకాన్ని ఉదహరించారు. అది అందరికీ ఒక గొప్ప ప్రకాశంలా అనిపించింది. కానీ క్లాస్ తరువాత మహారాజు గారు తన గదికి వెళ్ళిన తరువాత ఒక భక్తుడు ఆయనపై తప్పు పట్టడం మొదలుపెట్టాడు. ఆయన చెప్పింది విన్నారా? గురువు రాధారాణి సఖి అన్నాడు. ఆయన తనే గురువుగా ఉన్నాడు కాబట్టి తనను తానే అలా చెప్పుకుంటున్నట్టే కదా. ఈ మాటల వల్ల చాలామంది భక్తుల్లో సందేహాలు కలిగాయి. నేను ఆ విమర్శిస్తున్న భక్తుడితో తర్కించేందుకు ప్రయత్నించాను, కానీ ఫలితం లేదు. చాలామంది భావోద్వేగంగా మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు చాలా బాధగా అనిపించింది. మహారాజు గారు అంత అద్భుతంగా మాట్లాడతారు, ఇంత ప్రేరణాత్మక ఉపన్యాసాలు మేము ఎప్పుడూ వినలేదు. కానీ ఇక్కడ ఈ భక్తుడు ఆయనపై అపవాదం చేస్తూ అందరినీ కలవరపెడుతున్నాడు. నా మనస్సు కలుషితమైందని అనిపించి వెంటనే దాన్ని శుద్ధి చేసుకోవాలని అనుకున్నాను. అందుకే ఆయన గదికి వెళ్ళాను. ఏమని మొదలుపెట్టాలో తెలియక చివరికి ఇలా అన్నాను: మహారాజా, ఈరోజు ఉదయం మీ ఉపన్యాసంలో గురువు రాధా ప్రియసఖి అని చెప్పారు. మీరు తానే గురువు కాబట్టి కొందరు దీన్ని తప్పుగా అర్థం చేసుకొని మీరు మీ గురించి అలా అన్నారని అనుకోవచ్చు కదా. మీ గురించి మాట్లాడినట్టుగా. మహారాజు గారు నన్ను చూసి ఆశ్చర్యం, ఆందోళన, బాధ అన్నీ కలిసిన ముఖభావంతో ఇలా అన్నారు: నేను ఏం చేయాలి? వారు నన్ను మౌనంగా ఉండమంటున్నారా? మన వైష్ణవ సిద్ధాంతాన్ని మాట్లాడకూడదా? నేను నా గురించే మాట్లాడుతున్నానని వారు ఎలా అనుకుంటున్నారు? నేను నా ఆధ్యాత్మిక గురువునే మహిమపరుస్తున్నాను. నేను ఆయన కమల పాదాల వద్ద ఒక ధూళి కణమవ్వాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాను. ఆ మాటలు విన్నాక నాకు చాలా బాధ వేసింది. నీవు ఎంత మూర్ఖుడివి అని నన్ను నేనే నిందించుకున్నాను. నీ మనసు కలుషితమైంది కాబట్టి
శుద్ధి చేసుకోవాలని ఈ మహాపురుషుని దగ్గరికి వచ్చావు. కానీ అలా చేయడం వల్ల ఆయనను నీవే అపరాధం చేశావు. నాకు ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలనిపించింది. ఎలుక కలుగులోకి దూరిపోవాలనిపించింది. ఇప్పుడైతే నిజంగా ఆయన నన్ను శిష్యుడిగా స్వీకరించాల్సిందే అని అనుకున్నాను. అప్పుడు నాకు గదాధర పండితుడు పుండరీక విద్యానిధి కథ గుర్తుకొచ్చింది. పుండరీక విద్యానిధి గారి బాహ్య రూపాన్ని చూసి గదాధరుడు ఆయనను భౌతిక భోగి అనుకున్నాడు. తరువాత ఆయన మహిమను గ్రహించినప్పుడు మహాప్రభువుకి చెప్పాడు. అప్పుడు మహాప్రభువు పుండరీక విద్యానిధిని గురువుగా స్వీకరించి ఆయన శిక్షణను పొందమని సూచించారు. నేను అడిగాను, మహారాజా, నన్ను శిక్షా శిష్యుడిగా స్వీకరించమన్న నా అభ్యర్థనను గురించి మీరు ఆలోచించారా? అప్పుడు ఆయన అపారమైన కరుణతో నన్ను చూసి ఇలా అన్నారు, నిన్ను ఇప్పటికే స్వీకరించాను. వెంటనే నేను ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత శిక్షా గురువుతో ఎలా వ్యవహరించాలో ఆ పద్ధతిని అడిగాను. ఆయన అన్నారు, అయ్యో, నన్ను ఎవరో గొప్పవాడిగా చూడటం మొదలుపెట్టకు. నీవు ప్రభుపాదులకి ప్రార్థిస్తున్నావు. ఆయన నన్ను కేవలం నీకు సహాయం చేయమని చెప్పారు. అంతే. ఆయన సరళత, వినయం చూసి నేను ఆశ్చర్యపోయాను. అయినా అక్కడ విన్న విమర్శల వల్ల నా మనసులో ఇంకా కొంచెం సందేహం మిగిలి ఉంది. అందుకే ఆయన పాదాల దగ్గర కూర్చొని నా హృదయంలో ఇలా ప్రార్థించాను, ప్రభు, నిన్ను చేరుకోవాలంటే నాకు నీ శుద్ధ భక్తుడు కావాలి, పూర్తి వ్యక్తి కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఆ సాధువును బలవంతంగా పరిపూర్ణుడిగా ఊహించుకోవాలని నేను కోరుకోవడం లేదు. దయచేసి నాకు సహాయం చెయ్యి, ఒక సంకేతం ఇవ్వు. అప్పుడే నా మనసులో నిశ్శబ్దంగా చేస్తున్న ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నట్టుగా మహారాజ్ గారు మాటలతోనే సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. అవును, నీవు కోరుతున్నది అందుబాటులోనే ఉంది. దాన్ని స్వీకరించు, నిరాశపడకు. నేను అబ్బురపోయాను. మహారాజ్ అన్నాను, చైతన్య చరితామృతంలో చెప్పినట్టుగా పరమాత్మ బయటికి గురువుగా ప్రత్యక్షమవుతాడు అనే శ్లోకాన్ని మీరు నాకు ప్రత్యక్షంగా అనుభవింపచేస్తున్నారు. ఆయన ఇలా సమాధానం చెప్పారు, అవును, ఇదే మన విధానం, ఇదే వైష్ణవ మార్గం. నేను ఆయన కళ్ళల్లోకి చూశాను. అవి ఆశ్రయం, విశ్వాసాన్ని ప్రసాదిస్తున్నాయి. కళ్ళ నిండా కన్నీళ్లు. నేను భావోద్వేగానికి లోనై ఆయన కమల పాదాలను పట్టుకున్నాను. ఎవరైనా మహారాజ్ గారి గురించి ఏమి కావాలంటే అది చెప్పనివ్వండి, కానీ ఆయన నాకు అనుభవింపచేసిన దాన్ని, నాకు కలిగించిన అవగాహనను ఎవ్వరూ తాకలేరు, తీసుకెళ్ళలేరు అని అనుకున్నాను. ప్రేమతో వండినది. విదేశాల్లో బోధించడానికి ఎన్నో ఆహ్వానాలు వచ్చినప్పటికీ గౌర్ గోవింద స్వామి గారు శ్రీల ప్రభుపాదులు ఇచ్చిన మరో ఆజ్ఞను మాత్రం ఎప్పుడూ విస్మరించలేదు. అది ఒడిస్సా ప్రజలకు బోధించాలనే ఆజ్ఞ. 1986 నుంచి ఆయన తన సమయాన్ని ఇలా విభజించారు. కొంతకాలం విదేశాల్లో ప్రచారం, మిగతా సమయం ఒడిస్సాలో ఉండి భువనేశ్వర్లో తరచూ క్లాసులు ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాల్లో బోధించడం. ఒడిస్సాలోని దేంకనాల్ జిల్లాలో ససపాషి అనే చిన్న గ్రామానికి చెందిన హిరణ్య గర్భుడు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. 1987లో తన కుమారుడి ఉపనయన కార్యక్రమానికి గౌర్ గోవింద స్వామి గారిని ఆహ్వానించాడు. ఇది పెద్ద కార్యక్రమం. ఎంతోమంది అతిథులు హాజరయ్యారు. వంట 2 సార్లు చేశారు. ఒకసారి సాధారణ అతిథుల కోసం ప్రసాదం, మరోసారి ప్రత్యేకంగా మహారాజు గారి కోసం. భోజనం చేసే సమయం వచ్చినప్పుడు గౌర్ గోవింద స్వామి గారికి ఒక ప్రత్యేక గది ఇచ్చారు. హిరణ్య గర్భుడు స్వయంగా ప్రత్యేకంగా వండిన ప్రసాదంతో ఒక పళ్ళెం సిద్ధం చేశాడు.
అయితే ఎటువంటి మాట చెప్పకుండా సాధారణ అతిథుల కోసం వండిన కూరలలో 2 గిన్నెలను కూడా ఆ పళ్ళెంలో పెట్టాడు. మహారాజు గారు భోజనం చేయడానికి కూర్చొని ప్రసాదాన్ని క్షణం పాటు చూశారు. తర్వాత ఏమీ మాట్లాడకుండా ఆ 2 గిన్నెలను పక్కకు పెట్టారు. ఆ 2 కూరలను తాకకుండా భోజనం పూర్తి చేశారు. తర్వాత హిరణ్యగర్భుడు అడిగాడు, మహారాజ్, మీరు అనుమతిస్తే అడగనా? ఈ 2 గిన్నెల్లోని ప్రసాదాన్ని ఎందుకు తీసుకోలేదు? అప్పుడు గోర్గోవింద స్వామి గారు ఇలా సమాధానం చెప్పారు, ఎందుకంటే అది ప్రేమతో వండబడలేదు. నిర్వహణ భారం. తన శారీరక కష్టాలు ఉన్నప్పటికీ గౌరగోవింద స్వామి గారు మునుపటిలాగే అదే తీవ్రతతో సేవలు మరియు ప్రచారాన్ని కొనసాగించారు. 1987లో సీనియర్ భక్తుల అభ్యర్థన మేరకు ఆయన ఇస్కాన్ పరిపాలనా సంస్థ అయిన గవర్నింగ్ బాడీ కమిషన్ జీబీసీ సభ్యుడిగా ఉండడానికి అంగీకరించారు. అదే సమయంలో ఒడిశాలోని సంఘ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను సంయుక్తంగా ఆయనకు అప్పగించారు. ఆ బాధ్యతను ఆయన స్వీకరించినప్పటికీ దానిని ఒక భారంగానే భావించారు. భువనేశ్వర్లో 1977లో శ్రీల ప్రభుపాదులతో వ్యక్తిగతంగా జరిగిన సంభాషణలను ఆయన తరచుగా భక్తులకు గుర్తు చేసేవారు. ఆ సంభాషణల్లో ప్రభుపాదులు ఆయనకి నాయకత్వ పాత్రను స్వీకరించమని ఆదేశించారు అని చెప్పేవారు. దానికి తాను ఎంతో వినయంగా ప్రతిపాదిస్తూ ఇలా అన్నానని ఆయన చెప్పేవారు, ప్రభుపాద, నాకు తోకగా ఉండడమే చాలు. అప్పుడు ప్రభుపాద ఇలా సమాధానం ఇచ్చారని ఆయన చెప్పారు, నేను నిన్ను తలగా కావాలనుకుంటున్నాను. గౌరగోవింద స్వామి గారు ఇలా చెప్పారు, 1987లో నన్ను జీబీసీ సభ్యుడిగా ఎంపిక చేశారు. నిజానికి నేను మొదట ఒప్పుకోలేదు. ఆ సంస్థలో సభ్యుడిగా మారాలని నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ సంవత్సరం 50 మంది సభ్యులతో ఒక కమిటీ ఉండేది. జీబీసీ బాడీలో కొన్ని మార్పులు జరిగాయి. కొంతమంది జీబీసీ సభ్యులు రాజీనామా చేయగా కొత్త వారిని నియమించారు. ఆ 50 మంది కమిటీ కొన్ని పేర్లను జీబీసీకి సూచించింది. అందులో నా పేరు కూడా ఉంది, నాకు ఇష్టం లేకపోయినా. జీబీసీ కొన్ని పేర్లను ఆమోదించింది, కొన్ని తిరస్కరించింది. నాకు మాత్రం నా పేరు తిరస్కరించబడితే అది నా అదృష్టం అని అనిపించింది. కానీ చివరకు నన్నే ఎంపిక చేశారు. అది నాకు చాలా దురదృష్టంగా అనిపించింది. అవును, ఏం చేయాలి? సరే, అప్పటి నుంచి నేను ఈ జీబీసీ సమావేశాలకు హాజరవుతున్నాను. ప్రభుపాదుల మనుషులు. 1977లో శ్రీల ప్రభుపాదులు లీలలోనికి ప్రవేశించిన తరువాత ఆయన శిష్యుల్లో 11 మంది గురువులుగా బాధ్యత స్వీకరించి తమ శిష్యులను స్వీకరించడం ప్రారంభించారు. కానీ 1980ల చివరి నాటికి ఆ గురువుల్లో కొంతమంది తీవ్రమైన సమస్యలను ఎదుర్కొని, కొంతమంది అవమానకర పరిస్థితుల్లో తమ స్థానాలను వదిలేశారు. దీని వలన వందలాది, బహుశా వేలాది శిష్యులు తీవ్రంగా బాధపడి ఇస్కాన్ నాయకత్వంపై వారి విశ్వాసం బాగా తగ్గిపోయింది. కొంతమందిలో అయితే పూర్తిగా నశించిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అనేక మంది భక్తులకు గౌరగోవింద స్వామి గారి ఉపదేశాలు వారి ఆధ్యాత్మిక జీవితానికి మళ్ళీ జీవం పోశాయి. దీని ఫలితంగా చాలామంది భక్తులు ఆయనను తమ ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఆశ్రయించారు. అయితే ఎంతోమంది అనుచరుల ఆరాధన ఉన్నప్పటికీ గౌరగోవింద స్వామి గారు ఎప్పుడూ తనను తాను ఎంతో వినయంగా మాత్రమే ప్రదర్శించేవారు. 1989లో జరిగిన ఒక దర్శనంలో తన శిష్యుల పట్ల తన దృక్పథాన్ని ఆయన ఇలా వివరించారు. గౌరగోవింద స్వామి వారు ఇలా అన్నారు, మీరు ప్రభుపాదుల మనుషులు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ప్రభుపాదులకు మనుషులను పంపారని ప్రభుపాదులు చెప్పేవారు. అదేవిధంగా నా గురు మహారాజు మిమ్మల్ని నా దగ్గరకు పంపుతున్నారు.
ఎవరికి సహాయం అవసరమో అతనికి సహాయం చేయడమే నా పని. అవును, నా గురు మహారాజు నాకు ఇదే ఆదేశించారు. కాబట్టి నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. నిజంగా అవసరం ఉన్నవాడు సహాయం కోరితే నేను నా శక్తి మేరకు అతనికి సహాయం చేయాల్సిందే. సాధు సాంప్రదాయం. అదే సంవత్సరంలో గోర్ గోవింద స్వామి వారు ఇంగ్లండ్ను కూడా సందర్శించారు. గుడాకేష్ దాస్ ఇలా చెబుతారు: 1980ల మధ్యకాలంలో నేను శ్రీమాన్ శివరాం మహారాజ్ గారి సేవకుడుగా ఉన్నాను. ఒకరోజు మహారాజు గారు నాకు చెప్పారు, ఒక ముఖ్యమైన అతిథి రాబోతున్నారు, మనం ఈ గదిని ఖాళీ చేసి ఆయనకు ఇవ్వాలి. ఎవరొచ్చేవారో నాకు తెలియదు, కానీ ఎవరో సీనియర్ వ్యక్తి అని మాత్రం అర్థమైంది. ఆ అతిథి వచ్చారు. ఆయన వయస్సు మళ్ళిన భారతీయ సన్యాసి. ఆ రోజుల్లో అలా భారతదేశం నుంచి వచ్చిన వృద్ధ సన్యాసిని చూడటం అరుదైన విషయం. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ప్రారంభంలో ఆయన చాలా తక్కువ మాట్లాడారు, చాలా మృదువుగా వినయంగా వ్యవహరించారు. ఆయన చుట్టూ ఒక సరళత, పవిత్రత ఉన్నట్టుగా అనిపించింది. సీనియర్, జూనియర్ భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా ఆయన క్లాస్ వినడానికి చేరుకున్నారు. ఆయన ఎవరో చాలామందికి తెలియదు. అయితే ఆయన ప్రపంచ పర్యటనలో ఉన్నారని, వయస్సు తక్కువ కాదని మాత్రమే తెలుసు. ఆయన కొన్ని దీర్ఘమైన ప్రార్థనలతో ప్రారంభించేవారు. కొద్దిసేపటికే మేమందరం ఆయన ఉపన్యాసానికి ఆకర్షితులమయ్యాం. ఆయన మాట్లాడటం స్పష్టంగా, ధైర్యంగా, లోతైన తాత్వికతతో కూడి ఉంది. ఉపన్యాసం చివరికి సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకంతో ఒక అద్భుతమైన ముగింపుకు చేరింది. చాలామంది మాటలు లేకుండా పోయారు. నా సీనియర్ భక్తుల్లో ఒకరన్నారు, ఇది మళ్ళీ ప్రభుపాదులతో ఉన్నట్టే అనిపించింది. అప్పటికీ మాకు తెలిసింది ఆ మహానుభావుడు ఒడిస్సాకు చెందిన గౌర్ గోవింద స్వామి మరియు ఆయన అత్యంత పండితుడు అన్నది చెప్పక్కర్లేని విషయం. మేము ఇతర సీనియర్ భక్తులకు ఎలా ప్రసాదం సమర్పించేవారిమో అలాగే గౌర్ గోవింద మహారాజ్ గారికి కూడా అప్పట్లో భగవాన్ దాస్ భోజన మందిరంగా ఉపయోగించిన గదిలో బంగారు పూత పూసిన పాత్రలు, న్యాప్కిన్స్తో ప్రసాదం వడ్డించాము. మహారాజ్ గారు ప్రసాదాన్ని చాలా సంప్రదాయబద్ధమైన విధంగా గౌరవించారు. భోజనం పూర్తయ్యాక మా అలవాటు ప్రకారం నేను ఒక నీటి జగ్గు మరియు ఒక గిన్నె తీసుకొని వచ్చి ఆయన చేతులు కడుక్కోవడానికి సమర్పించాను. ఆయన నన్ను చూసి ఆ తర్వాత చేతులతో పెద్ద ముష్టులుగా నీరు తీసుకొని పలుమార్లు నోరు కడిగి ఆ నీటినంతా గిన్నెలోనే ఉమ్మేశారు. అది చూసి నేను వెనక్కి తగ్గిపోయాను ఆశ్చర్యంతో. అంతకుముందు ఎలాంటి సందర్భాల్లో ఇతరులంతా పాశ్చాత్య పద్ధతిలో ఎంతో సున్నితంగా కేవలం వేళ్లను కడుక్కునేవారు. ఆ క్షణంలో నాకు అర్థమైంది, మహారాజు గారు ఎంతో సంస్కారవంతుడు, కానీ అది నాకు అంతగా పరిచయం లేని సాధు సంప్రదాయ సంస్కృతి. భువనేశ్వర్ సందర్శనం. గుడాకేష్ దాస్ ఇలా చెబుతారు: భగవాన్ దాస్ విరమణ తరువాత నేను చాలా నిరాశకు లోనయ్యాను. గురు శిష్య సంబంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలనే అవసరం నాకు కలిగింది. అందుకోసం చాలా ప్రార్థించాను. ఇంతకు ముందెన్నడూ చేయనంతగా శ్రీల ప్రభుపాదుల గ్రంథాలు, లేఖలను అధ్యయనం చేశాను. గౌర్ గోవింద మహారాజ్ గారు ఎంతో పండితుడని నాకు గుర్తుండేది. అందుకే ఆయన మళ్ళీ యూకేకు వస్తే బాగుండేదని కోరుకున్నాను. 1989లో నేను యూకే విడిచి భారతదేశానికి వచ్చాను. రైల్లో ప్రయాణించి భువనేశ్వర్ చేరుకున్నాను. ఆలయానికి చేరుకున్న వెంటనే మహారాజ్ గారిని కలవడానికి వెళ్ళాను. ఆయన నన్ను చూసి చాలా సాధారణంగా ఇలా అన్నారు: ఇంత ఆలస్యం ఎందుకయింది ఇక్కడికి రావడానికి? ఆలయం అప్పట్లో పూర్తిగా నిర్మాణ దశలోనే ఉంది. అయితే కొద్ది అతిథి గదులు మాత్రమే ఉన్నాయి. నేను నా స్నేహితుడు పరబ్రహ్మదాస్తో కలిసి ఒక గదిలో ఉండేవాడిని. నేను ఎలాంటి అద్దె చెల్లించకపోవడం లేదా ప్రత్యక్ష సేవ చేయకపోవడం వల్ల
నాలో కొంత అపరాధ భావన కలిగింది. కానీ మహారాజు గారు చదవాలి, క్లాసులకు హాజరు కావాలి అని మాత్రమే సూచించారు. అదే నా అక్కడి జీవితం యొక్క సారాంశం. ప్రతి ఉదయం భాగవతం క్లాస్ కోసం, ప్రతి సాయంత్రం గీతా క్లాస్ కోసం మేమందరం చేరుకునేవాళ్ళం. భవిష్యత్తులో నిర్మించబోయే ఆలయానికి చెందిన కింది అంతస్తులో సిమెంట్ దుమ్ము మధ్యలోనే వ్యాసాసనం మరియు ఒక పరుపు వేసేవారు. మహారాజు గారు ఒక గొప్ప కథకుడిలా, కవిలా గంటల తరబడి నిరంతరంగా కృష్ణ కథను ప్రవచించేవారు. ఆయన దగ్గర ఉన్న చిన్న పాఠశాల నోట్బుక్స్ కట్ట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అందులోనే ఆయన తన అన్ని నోట్స్ని భద్రపరిచేవారు. చక్కగా వరుసగా అమర్చి గుడ్డలో చుట్టి ఉంచేవారు. క్లాస్ మొదలయ్యే ముందు ఆ నోట్బుక్స్ని ఎంతో జాగ్రత్తగా విప్పి అవసరమైన పేజీ దొరికే వరకు మెల్లగా తిరిగేసేవారు. నేను నా వస్తువులను ఎలా అజాగ్రత్తగా పడేసేవాడినో గుర్తు చేసుకొని, ఇన్నేళ్లుగా ఆయన అంత సరళమైన నోట్బుక్స్ని ఎంత శ్రద్ధగా కాపాడుకున్నారో చూసి ఎంతో ప్రభావితుడయ్యాను. మహారాజు గారి శిష్యులు నా పట్ల ఎంతో ప్రేమతో, దయతో వ్యవహరించేవారు. వారిలో కొందరు ఆయన పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఆయన విద్యార్థులే అని త్వరగా తెలిసింది. తర్వాత అదే వ్యక్తిని తన గురువుగా స్వీకరించారు. వారంతా ఒక కుటుంబంలా ఉండేవారు. మహారాజు గారు వారికి స్పష్టంగా ఒక ఆధ్యాత్మిక తండ్రిలా ఉండేవారు. వారి విశ్వాసం ప్రశ్నించాల్సిన అవసరమే లేదు, అంతగా పటిష్టంగా ఉంది. మహారాజు గారు ఒక చిన్న గుడిసెలోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఆయన ఆహారం ఎప్పుడూ ఒడిస్సాకు చెందిన సాంప్రదాయ వంటకం అయిన దాల్మా మాత్రమే, పప్పు కూరగాయలతో చేసిన వంటకం. అంత చిన్న ప్రదేశంలో ఆయన ఎలా ఉండగలుగుతున్నారో, అందులో ఆయన ఏమి చేస్తున్నారో అని నాకు ఆశ్చర్యం కలిగింది. కానీ సాయంత్రం క్లాస్ ఇవ్వడానికి బయటకు వచ్చినప్పుడు స్పష్టమైంది. ఆయన శ్రీల ప్రభుపాదుల గ్రంథాలను ఒడియా భాషలోకి అనువదిస్తూ ఉండేవారు. అది ఆయన ప్రతి మాటలోనూ ప్రతిబింబించేది. శ్రీల ప్రభుపాదులు నాస్తిక వర్గాలను పందులు, కుక్కలు, ఒంటలు, గాడిదలు అని పిలిచిన విషయాన్ని మహారాజు గారు ఎంతో ఆస్వాదిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్పేవారు. ఆయన అలా చెబుతూ గట్టిగా నవ్వేవారు. నవ్వుతూ కన్నుల చివర కన్నీళ్లు కూడా కనిపించేవి, ప్రభుపాదుల ధైర్యమైన సవాళ్లను ఆస్వాదిస్తూ. భౌతికవాదుల గురించి మాట్లాడుతూ తరచుగా ఇలా అనేవారు. నా గురు మహారాజు వారిని దుర్మార్గులు, రాస్కల్స్ అని పిలిచారు. తన గురువు చూసిన దృష్టితోనే ఆయన ప్రతీదీ చూశారు. నా అత్యంత ఇష్టమైన సమయం మహారాజు గారు తన భజన కుటీరు తలుపులను తెరిచి మమ్మల్ని లోపలికి అనుమతించి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇచ్చినప్పుడు. కొన్నిసార్లు నేను కొంచెం సవాలు చేసేలా ప్రశ్నలు అడిగేవాడినేమో, కానీ మహారాజు ముందు నువ్వు ఏమాత్రం సరిపోలేవాడిని కాదు. ఆయన ఒక నిజమైన వైష్ణవుడు. ఆ విషయంలో ప్రతిసారి నేనే ఓడిపోయేవాడిని. నేను అడిగాను, మీరు శ్రీల ప్రభుపాదులను మీ గురువుగా ఎలా స్వీకరించారు? ఆయన సమాధానం, ప్రభుపాదులు నా హృదయంలో ఉన్న దాన్ని మాటల్లో వ్యక్తం చేశారు. తర్వాత నేను అడిగాను, మీకు నా హృదయం తెలుసా? దానికి ఆయన ఇలా స్పందించారు, నేను శ్రీల ప్రభుపాదుల కమల పాదాల వద్ద ఒక ధూళి కణం మాత్రమే. అలా చెప్పి ఒక విధంగా నా అహంకారాన్ని మందలించారు. తనను తన ఆధ్యాత్మిక గురువుతో పోల్చినందుకు మరోసారి నేను ఇలా అన్నాను, భక్తుల సాంగత్యంలో బృందావనంలో జీవించడం ద్వారానే నా జీవితంలో గురువు పాత్ర పూర్తిగా నెరవేరినట్టుగా నాకు అనిపిస్తోంది. అప్పుడు ఆయన ఇలా అన్నారు, నీవు కొత్త బొమ్మ దొరికిన చిన్న పిల్లవాడిలా ఉన్నావు. కొంతకాలం తర్వాత ఇంకొక బొమ్మ కోసం వెతుకుతావు. అప్పుడు నాకు అనిపించింది, బృందావనంపై నాకు ఉన్న ప్రేరణను మహారాజు గారు పూర్తిగా అర్థం చేసుకోలేదేమో అని. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆయన మాటల్లో ఉన్న లోతైన అర్థం నాకు స్పష్టంగా అర్థమవుతోంది. 7వ అధ్యాయం సమాప్తం.